మీరు మహిళా సోదరులారా, మీకోసం ఆ తల్లి సోనియా గాంధీ ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఈ ఆడబిడ్డలు వరంగల్లో ఎక్కి హైదరాబాద్ పోతారా, భద్రాచలం పోతారా, వేములవాడ పోతారా, యాదగిరిగుట్ట పోతారా, అలిగి అమ్మగారింటికి పోయినా సరే మీరు ఏ బస్సు వచ్చినా ఆర్టీసీ బస్సు మీ బస్ టికెట్లను మోడీ చేసింది ఇది కదా. ఎట్లుందమ్మా స్కీము? మంచిగా చాలా బాగుందిగా. రైట్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ షురు. ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంపు. 2 గ్యారంటీలను ప్రారంభించిన సీఎం మంత్రులు. అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు రేవంత్ జర్నీ. మహిళలకు ఉచిత బస్సు జర్నీ పథకాన్ని శనివారం అసెంబ్లీ వద్ద జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే, బట్టి విక్రమార్క, పొంగులేటి తదితరులు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు షురువయ్యాయి. మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంపు పథకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ 2 గ్యారంటీలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సును జెండా ఊపి మహిళా మంత్రులు సురేఖ, సీతక్క ప్రారంభించారు. తర్వాత బస్సులో టికెట్ను రేవంత్ కొనుగోలు చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖిత్ జరీన్ ఇతర మహిళలకు ఉచిత టికెట్ను సీఎం అందజేశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది పథకాలని. మహిళలంతా ఫ్రీగా బస్సుల్లో పోతా ఉన్నారు. ఇప్పుడు ఇంకంతేగా తల్లి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఆ తల్లి సోనియా గాంధీ మీకు ఇవ్వని చెప్పి మీ అన్నతోటి, మీ రాజేంద్ర అన్నతో, మీ బిడ్డతో చెప్పి పంపింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొద్దుగా రాబోతా ఉంది. రోషమ్మ గారు, ఆ తర్వాత రెండమ్మ, ఇప్పుడు ఒక రిఫిల్, అలాగే ఆ గ్యాస్ బిల్లు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు ఆల్సో జాయిన్. సార్ ముందుకు రండి సార్. బాబు కార్డులు వేస్తున్నాము. అది ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాసు బండ అంటారు. అది గ్యాసు బండ కాదు, తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక. రోషమ్మ, ఆ తర్వాత స్వప్న. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సోదరులారా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా మీకు ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ₹1 కలిసినటువంటి పనులు. ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాటలు తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గృహలక్ష్మి కేసీఆర్ ఏం చెప్పిండు? అల్లుడు స్థానమంటారు, కోరుకుంటానంటాడు, కోరిపిల్ల నాడగంటావు, గొర్రెపిల్ల నాడగట్టేస్తావు. కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన ఇల్లు అగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి. నేను కట్టిస్తా చూడు, కైలాసవాసం ఇల్లు కట్టిస్తానడు. ఇల్లు రాలే. రేపు పొద్దుగా మీ బిడ్డ రాజేంద్ర గెలిచిన తర్వాత 5 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 5 లక్షల రూపాయలు. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మంచిగా స్కీము. ఈ రోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు వద్దు, అవి డబ్బా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి 10 ఏళ్ళ ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల పిల్లగాడు లాగు తోడుకున్నాడు, ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి. మీ ఇంటి ముందర మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా? రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఆ తల్లి సోనియా గాంధీ. ఎందుకు నమ్మాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? మీకు 100 రోజుల కూలీ పథకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉపాధి హామీ కూలీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి చదివిపించింది. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది. మీకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. కానీ కేసీఆర్ ఇవాళ సాయంత్రానికల్లా లక్ష రుణమాఫీ, ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి. 1.5 లక్షల అప్పు ఉన్నోళ్లకు ఈ నెలాఖరులోగా మాఫీ. 2 లక్షలు ఉన్నోళ్లకు ఆగస్టు 15లోగా అమలు. 3 విడతల్లో దాదాపు 31,000 కోట్లు. నేటి నుంచి 3 రోజులు ఊరూరా సంబరాలు. 20 ఏండ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ. ఆర్థిక నిపుణులు కష్టపడి చెప్పినా అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు. రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు.